పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. పలు వార్డుల్లో చెత్త పేరుకుపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది చేత ఎమ్మెల్యే దగ్గరుండి చెత్తను క్లీన్ చేయించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయనే స్వయంగా చెత్తను ట్రాక్టర్లోకి ఎక్కించి శ్రమదానం చేశారు. పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. పట్టణంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ యొక్క గత 10 రోజుల నుంచి కూడా 10-15 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనం గత 30-40 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే కనుక ఏదైతే డంపింగ్ ఉందో చెత్త అంతా మన గోదావరి నది తీరాన పక్కన వేసుకుంటున్నాం. దానికి కోర్టు నుంచి మన హియరింగ్ రావడం వల్ల కోర్టు అక్కడ వేయొద్దని చెప్పడం వల్ల మన ప్రాబ్లం మనం ఫేస్ చేయవలసి వచ్చింది. దానిలో భాగంగా కూడా గత 10 రోజులు 10-15 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏదైతే చెత్త ఉందో చెత్త అంతా కూడా టౌన్లో పట్టణంలో ప్రజలందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చెత్త ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో చెత్తనంతా కూడా అక్కడ తీసుకెళ్లే విధంగాను మరి ఈ గోదావరి పక్కన ఉన్నటువంటి చెత్తను కూడా మేము జిందాల్ కంపెనీ గుంటూరులో నుండి అక్కడ కూడా కొంత తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా కొంత ఖర్చుతో కూడింది. కాబట్టి త్వరలోనే డంపింగ్ యార్డ్ యొక్క సమస్య అది పరిష్కరించే విధంగానే మేము అందరూ కూడా ఈ కూటమి నాయకత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే ఈ రోజు చూసుకుంటే కనుక యుద్ధ ప్రాతిపదికన కమిషనర్ కానీ నాయకులు కానీ మేము కానీ మరి పట్టణంలో మన పొద్దు నుంచి 5 గంటల నుంచి కూడా తిరిగి చెత్త ఇక్కడ ఏదైతే ఎక్కడ ఉందో అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడ శుభ్రం చేసే విధంగా కూడా మేమందరూ కూడా ముందుకు